הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆ యేసు ప్రభు ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు ప్రభు దినమందు యోహాను వ్రాసిన 2వ పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది, 13 వచనాలు ఉంటాయి. అలాగే 3వ పత్రిక కూడా ఒకే అధ్యాయం ఉంటుంది, 14 వచనాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 పత్రికలు మొత్తం కలిపి 27 వచనాలు ఉన్నాయి. సరే, 2వ పత్రికలోని ప్రాముఖ్యత క్రీస్తు శకము 85-95 మధ్య వ్రాయబడింది. అంశము క్రీస్తు ఆజ్ఞ అయిన సహోదర ప్రేమను కొనసాగించుట. ఈ మాట గుర్తుంచుకోండి, క్రీస్తు ఆజ్ఞ అయిన సహోదర ప్రేమను కొనసాగించుట. ఇది సంఘమునకు వ్రాసిన పత్రిక కాదు, ఒక వ్యక్తికి వ్రాసిన పత్రిక. సత్యం అనే మాట 5 సార్లు వస్తుంది, ప్రేమ అనే మాట 4 సార్లు వస్తుంది ఈ 13 వచనాల్లో. ఈ మొదటి 6 వచనాలేమో ఐక్యపరచు సత్యము, ఫస్ట్ 6 వర్సెస్ ద ట్రూత్ దట్ యునైట్స్. తర్వాత 7 నుంచి 13 వరకు ఏంటంటే విభజించు సత్యము, ద ట్రూత్ దట్ డివైడ్స్. ఒకటేమో ఐక్యపరుస్తుంది, ఒకటి విభజిస్తుంది. సరే, మంచిది. ఇది యోహాను గారు రాశాడు, ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడైన యోహాన్. 5 పుస్తకాలు రాశాడు, యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన. అయితే ఇలా ఇటే పేతురు గారు నిరీక్షణకు అపోస్తలుడైతే పౌలు విశ్వాసమునకు అపోస్తలుడు, యాకోబు క్రియలకు అపోస్తలుడు, పేతురు నిరీక్షణకు అపోస్తలుడు, యోహాను ఈయన ప్రేమకు అపోస్తలుడు. కాబట్టి ప్రేమ దేవుని ఆజ్ఞలను అనుసరించు జీవ మార్గము. ప్రేమ దేవుని ఆజ్ఞలను అనుసరించు జీవ మార్గము. నిజమైన ప్రేమ ఉప్పొంగదు. ఈ నిజమైన ప్రేమ ప్రత్యేకించబడిన ప్రేమ. కాబట్టి ఈ మొదటి 6 వచనాలు, యోహాను 2వ పత్రికలో మొదటి 6 వచనాలు, ఇవన్నీ కూడా ప్రేమ వచనాలే. అంటే ఐక్యపరచు ప్రేమ, లేక 7:13లో ఐక్యపరచు సత్యం. సత్యము అంటే ఒకటి ఐక్యపరుస్తుంది, ఇంకొకటేమో పాపాన్ని తీసివేస్తుంది, ఛేదిస్తుంది, విభజిస్తుంది. కాబట్టి దీనిలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే 2 జాన్ వర్స్ 6 అంటున్నాడు కదా, ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలనన్నది ఆయన ఆజ్ఞ. కాబట్టి ఆయన మాట ప్రకారము జీవించుట, ఆయన మాట ప్రకారం అనుసరించుట, ఆయన వాక్యమైన పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా, దేవుని చెప్పిన మాటలు, దేవుని వాక్యం ప్రకారంగా మనం నడుచుకుంటే అదే ప్రేమ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ఆజ్ఞ అయిన సహోదర ప్రేమను కొనసాగించుట, ఇది 2వ పత్రిక యొక్క సారాంశం. సరే, 3వ పత్రిక వచ్చేస్తే, ఇది 3వ పత్రిక. అంటే 2వ పత్రిక ఏమో ఒక తల్లికి రాశాడు, 3వ పత్రిక ఏమో ఒక వ్యక్తికి రాశాడు, గాయనకు రాశాడు. ఒకే అధ్యాయం ఉంది, 14 వచనాలు ఉన్నాయి. ఇది కూడా 85-95 క్రీస్తు కాలం రాయబడింది. దీనిలో ఉన్న సారాంశం ఏంటంటే, ఈ 14 వచనాలని 3 భాగాలు చేసుకుంటే, మొదటి 8 వచనాలు ఆతిథ్యమిచ్చు పరిశుద్ధుడు. నీవు ఎవరికన్నా ఆతిథ్యం ఇస్తే, దేవుని ప్రేమతో నువ్వు ఆతిథ్యం ఇస్తే నువ్వు పరిశుద్ధుడు. ఎందుకంటే దేవుని ప్రేమ నీలో ఉంది కాబట్టి ఆ కార్యం చేయగలుగుతున్నావు. అందుకే అంటాడు కదా, ఈ మొదటి 8 వచనాల్లో అంటున్నాడు కదా, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పు. కాబట్టి ఒక వ్యక్తికి రాస్తున్నాడు, ఆతిథ్యం ఇచ్చు పరిశుద్ధుడు, మొదటి 8 వచనాలు. ఆ తర్వాత నిరంకుశంగా ఉండే నాయకుడు 9-10, 11-14 ఏంటంటే అంగీకరించబడిన సోదరుడు.
ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆతిథ్యమిచ్చే పరిశుద్ధుడు మొదటి 8 వచనాలు ఉంటాడు. తర్వాత నిరంకుశంగా ఉండే నాయకుడు 9-10లో ఉంటాడు. మూడోది ఏంటంటే అంగీకరించబడిన సోదరుడు 11-14. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ఒకే మాట అంటాడు కదా, నీకు సమాధానము కలుగును గాక. యోహాన్ గారు చెప్పిన మాట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు ఎవరైనా సరే నీ దగ్గరకు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నామా? ఎందుకంటే క్రైస్తవ సేవా జీవితంలో ఆ క్రైస్తవ సేవ అంటే ప్రేమించుట. ఒక మాట ఏంటంటే అంటున్నాడు యోహాన్ గారు ఇక్కడ 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న నీవు, వాక్యం బోధిస్తున్న నేను నిజంగా దేవుని వాక్యాన్ని విని అలా జీవిస్తున్నామా? ఎందుకంటే వింటున్నాము చాలాసార్లు, అయితే వాక్యానుసారంగా జీవిస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉన్నామా? సహాయం చేసేవారిగా ఉన్నామా? ప్రేమించేవారిగా ఉన్నామా? ఒక ప్రశ్న మనం వేసుకుంటే అంటున్నాడు కదా, చివరిగా అంటాడు యోహాన్ గారు, నీకు సమాధానము కలుగును గాక. ఎంత మంచి మాట అండి. ఈ భయంకర రోజుల్లో, సమాధానము లేకుండా ఉన్న రోజుల్లో అంటున్నాడు కదా, దేవుని వాక్యము వినేవాడిగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. దేవుని వాక్యాన్ని విని అనుసరించేవాడిగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. దేవుని ప్రేమించేవాడిగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. దేవుని వాక్యాన్ని బోధించేవాడిగా ఉంటే నీకు సమాధానం ఉంటుంది. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జీవితంలో చూపించేవాడిగా ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. కాబట్టి అలాంటి గొప్ప సమాధానం నీకు, నాకు, మనకు, మన సంఘాలకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు ఆ మహాదేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, ప్రేమగల నాయన ప్రభువా, యోహాను రాసిన 3వ పత్రికలో సారాంశాన్ని ప్రభువా, నీ వాక్యము వినేవారిగా, నీ వాక్యము విని వాక్యానుసారంగా జీవించేవారిగా అలా ఉండాలని ప్రభువా, ఆతిథ్యం ఇచ్చేవారిగా, ప్రేమించేవారిగా, సహాయం చేసేవారిగా, గొడుగు పట్టేవారిగా, అనేక మందికి ప్రభువా ఆదరించి సహాయం చేసి వారిని ఆతిథ్యం ఇచ్చి హెచ్చరించేవారిగా, వారి కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలో వారికి సహాయం చేసేవారిగా ప్రభువా, వారిని తండ్రి యేసు ప్రభుని ప్రేమను చూపించేవారిగా నన్ను, మమ్మను ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే నాయన యోహాను గారు మరి చరమాంకలు రాసిన మాట, మరి ఇవన్నీ కూడా చేస్తే దేవుని సమాధానము నీకు కలుగుతుంది. కాబట్టి ఆ సమాధానము, ఆ షలోం, ఆ ప్రభువా నీ సమాధానము నాకు, మాకు దయచేయమని ప్రభు, వాక్యాన్ని కేవలం వినేవారే కాకుండా వాక్యానుసారంగా జీవించేవారిగా, వాక్యాన్ని నిజ జీవితంలో చూపించేవారిగా అభిషేకించమని యేసు ప్రభు నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడేయుండును గాక. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.